అసలు ఎవరు రావాలనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? పార్లమెంట్లో కామన్గా అందరూ మోడీ గారిని కోరుకుంటారు. ఎందుకని? ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈనాడు చూస్తున్నాం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారు. 2014 నుంచి ఇవాళ 2024 వరకు దేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేవు. భారతదేశం మీద ఎక్కడ కూడా బాంబు దాడులు నడుస్తలేవు. 2014 ముందు దేశంలో ఎట్లా ఉండే, మన హైదరాబాద్లో చూసుకుంటేనే దిల్సుఖ్ నగర్ బాంబు దాడి కావచ్చు, కోటి బాంబు దాడి కావచ్చు. కాంగ్రెస్ అంటేనే పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళ సొంత దేశంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉండాలి. కాబట్టి అల్టిమేట్గా అందరూ భారతదేశ పౌరులందరూ నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారు. కానీ ఇందాక మీరు బాంబు దాడి అని అన్నారు. బెంగళూరులో బాంబు దాడి రీసెంట్గా జరిగింది. బెంగళూరులో ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బాంబు దాడి జరిగింది. అక్కడ కూడా 10 సంవత్సరాలు భారతదేశంలో అక్కడ కూడా బీజేపీ పరిపాలన జరిగింది. బీజేపీ పరిపాలన మీరు చూసుకోవచ్చు. హిస్టరీలో చూస్తే ఎక్కడ కూడా బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో బాంబు దాడులు జరగవు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అక్కడ బాంబు దాడి జరిగింది. మీరు అదొకటికి గుర్తుంచుకోండి. కాబట్టి దేశం ఇవాళ ప్రపంచ పటంలోనే ఒక భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి ముద్ర తెస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని సాదర స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈ దేశ రక్షణంగా ఉండాలంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే సాధ్యమవుతుంది. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మరి? మీరు చూసుకోవచ్చు. డెవలప్మెంట్ ఇవాళ ఈ హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి రాజధాని కలుపుకుంటూ ఉంటుంది. ఇది మినీ భారత్. మల్కాజ్గిరి అంటేనే మినీ భారత్. ఇవాళ హైదరాబాద్ టు విజయవాడ హైవే కానీ, ఇక్కడ బెంగళూరు హైవే కానీ, అటు చూస్తే ముంబై హైవే కానీ, ఇది చూడండి. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవే ఇప్పుడు 6 వే అవుతుంది. వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇవాళ బెంగళూరు హైవే సూపర్ ఫాస్ట్ హైవే అవుతుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే నిర్మాణం అవుతుంది. ఇవాళ మెట్రో ప్రాజెక్ట్స్ కావచ్చు. ఇవాళ ఇది అమృత్ పథకంలో ఇవాళ ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రతి ఫ్లైఓవర్ కానీ, అండర్ పాస్ వేస్ కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి నిధులతోనే అవుతున్నాయి ఇవి. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు. ఇవాళ పేద ప్రజలకు గ్యాస్ ఉచితంగా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంట్లో టాయిలెట్, మరుగుదొడ్లు కావాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్ నిధుల కింద అందరికీ టాయిలెట్లు కట్టించే ప్రయత్నం చేసినారు. గ్యాస్ కావచ్చు, గ్యాస్కి ఉన్నటువంటి సబ్సిడీ కావచ్చు, ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముద్రా లోన్స్ కావచ్చు, ఆ తర్వాత వ్యాపార రుణాలు కావచ్చు. అందరి అభివృద్ధి ఎట్లా కావాలంటే నరేంద్ర మోడీ గారు ఒక రోల్ మోడల్. రాబోయే 50 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎట్లా తయారు చేయాలనో అట్లా తయారు చేస్తున్నారు. ఆ రకంగా ముందుకెళ్తున్నారు. కానీ ఏమంటున్నారు?